ఉన్న పదవికి రాజీనామా చేస్తే ప్రశంసలొస్తాయనుకున్నారు. ఈ పదవి పోతే మరో పోస్టు వెతుక్కుంటూ వస్తుందని లెక్కలేసుకున్నారు. హైకమాండ్ గుర్తించి ఓ పదవిస్తే జిల్లాలో పార్టీని పడుగులు పెట్టిద్దామనుకున్నారు. కానీ మనోహర్ నాయుడు లెక్క తప్పింది. అధిష్టానం అంచనాలు కూడా తారుమారయ్యాయి. రిజైన్ చేసి పార్టీ డిజైన్ మారుద్దామనుకున్న నాయకుడికి పెద్ద చిక్కే వచ్చి పడింది. తాను తీసుకున్న నిర్ణయంతో అటు అధిష్టానానికి ఇటు లోకల్ లీడర్లకు దూరమయ్యారు. అసలు మనోహర్ నాయుడు భవిష్యత్ ఏంటి? గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ పదవికి వైసీపీ నేత మనోహర్ నాయుడు రాజీనామా చేయటం, తాత్కాలిక మేయర్గా డిప్యూటీ మేయర్ షేక్ సజీలా నియామకం అందరికీ తెలిసిందే. అయితే మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేయడంతో వైసీపీలో ఊహించని పరిణామాలకు దారితీసిందిట. ఆయన రాజీనామా అంశంపైనే ప్రస్తుతం పార్టీలో అంతర్గతంగా పరిస్థితుల్ని మార్చేసిందిట. ఇందుకు కారణం మనోహర్ నాయుడు రాజీనామాకు 2 రోజుల ముందు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు కార్పొరేటర్లను తన ఆఫీస్కు పిలిపించుకుని మాట్లాడారట. ధైర్యంగా పోరాడండి, మీకు మా సపోర్ట్ ఉంటుందని హామీ ఇచ్చి పంపించారట. ఆయన హామీ ఇచ్చి పంపిన 2 రోజులకే మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేయటం, అది కూడా కార్పొరేటర్లెవ్వరికీ చెప్పకపోవటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. స్థానికంగా ఉన్న ముఖ్య నేతలకు సైతం ఈ అంశాన్ని తెలియచేయకుండా తనకు తానే సొంతంగా నిర్ణయం తీసుకోవటంపై మనోహర్ నాయుడు తీరుపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. రాజీనామా తర్వాత మనోహర్ నాయుడు ఎక్కడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, కార్పొరేటర్తో కలవటం కానీ, అధిష్టానం దగ్గరకు వెళ్లి కలవటం కానీ జరగలేదు. దాంతో రాజీనామా అంశంలో అటు హైకమాండ్ కు చెప్పకుండా, స్థానిక నాయకత్వానికి తెలియచేయకుండా నిర్ణయం తీసుకోవటంపై జగన్ కూడా మనోహర్ నాయుడుపై ఆగ్రహంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. రాజీనామా చేసి తన పదవిని తాను వదులుకున్న పరిస్థితుల్లో అధిష్టానం నుంచి ప్రశంసలొస్తాయనే లెక్కలేసుకున్న మనోహర్ నాయుడుకి ప్రస్తుతం జరుగుతోన్న పరిస్థితులు మింగుడు పడటం లేదనేది స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ. మేయర్ పదవికి రాజీనామా చేసి గుంటూరు జిల్లాకు సంబంధించి వైసీపీలో కీలకమైన పదవి తీసుకుని పార్టీ తరపున దూకుడుగా ముందుకెళతామనే ఆలోచన మనోహర్ నాయుడు చేశారని ఆయన అనుచరగణాల నుంచి వినిపిస్తోన్న మాట. అయితే ఇప్పటి వరకు మనోహర్ నాయుడుతో అధిష్టానం చర్చలు జరపకపోవడంతో భవిష్యత్ కార్యాచరణ ఏమిటనే దానిపై ఆయన వర్గం సందిగ్ధంలో పడిందట. అధిష్టానం డైరెక్షన్ లో మనోహర్ నాయుడు కొన్నాళ్ల పాటు మేయర్ పదవిలో ఉండి కూటమి ప్రభుత్వంపై పోరాటం చేసుంటే బాగుండేదన్న చర్చ గుంటూరు వైసీపీలో అంతర్గతంగా నడుస్తోంది. అనేక మంది కార్పొరేటర్లు కూడా ఇదే మాట అంటున్నారట. రాజీనామా నిర్ణయాన్ని కూడా కొందరు కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారట. అసలు అవిశ్వాసం పెట్టిన కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్న సభ్యుల సంఖ్యకి అవిశ్వాసానికి అవకాశమే లేదనేది వారి వాదన. తామంతా అధినేత జగన్ కు ఇచ్చిన మాట ప్రకారం స్ట్రాంగ్ గా నిలబడి పోరాటానికి సిద్ధమవుతున్న సమయంలో తమను నడిపించే నాయకుడే రాజీనామా చేయటం వెంటని అంతా ఫీల్ అవుతున్నారట. పైగా తమకు చెప్పకుండా రాజీనామా చేయటం తమనెంతగానో కలచివేసిందని ముఖ్య నేతలందరి ముందు కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారట. చిన్న వ్యవహారం చినిగి చాటంత అవటంతో మనోహర్ నాయుడి రాజకీయ జీవితం సందిగ్ధంలో పడిందనేది ఆయన వర్గంలో వినిపిస్తోన్న మరో మాట. ఉన్న మేయర్ పదవికి రాజీనామా చేశారు. కొత్త పదవి ఎప్పుడొస్తుందో అస్సలు తెలియదు. నిజానికి వైసీపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ పదవుల్లో కూడా అవకాశం కష్టమనే ఆలోచన మనోహర్ నాయుడు వర్గంలో కనిపిస్తోంది. పదవి కంటే ముందు అధిష్టానం కూలవ్వాలి. అలా జరగాలంటే ముందు ఎవరో ఒకరు ఆ బాధ్యత తీసుకోవాలి. వైసీపీ జిల్లా అధ్యక్షులు రాంబాబు సైతం మనోహర్ నాయుడుపై గుర్రుగా ఉన్నారనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. దాంతో ప్రస్తుతానికైతే మనోహర్ రాజకీయ భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.